వినపడట్లేదు. ఇంకొకసారి దేవుని స్తోత్రం. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. బర్త్డే జరుపుకున్న సహోదరుడికి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నేను వాక్యం ప్రిపేర్ అయింది 10 నిమిషాలు, సేవకులు చెప్పింది 5 నిమిషాలు, దగ్గరికి వచ్చిన తర్వాత 2 నిమిషాలు అయింది. దేవుని స్తోత్రం. కానీ దేవుని కృప ఎంత గొప్పదనంటే నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో అందులో 5 నిమిషాలు మేడం గారే చెప్తారు. దేవుని స్తోత్రం. ఒక చిన్న నిజ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి 2 నిమిషాల్లోనే ముగిస్తాను. ఒకరోజు ఒక బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఒక సేవకునికి పిలిపించారు. సేవకుడి పేరు పిఎస్ స్వామి గారు, శ్రీకాకుళంకి చెందిన సేవకుడు. ఆయన ప్రసంగంలో ఒక మాట అంటుంటారు. ఎక్కువగా సేవకులు చోట్ల వేస్తుంటారు కదా ప్రసంగాలలో. ఆయన కూడా ఒక చోట వేశారు. ఏంటంటే ఎప్పుడైతే పిల్లలు దేవునికి దక్కుతారో అదే పిల్లలు తల్లిదండ్రులకు కూడా దక్కుతారు. దేవునికి స్తోత్రం. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఆ రిటైర్డ్ ఫంక్షన్ కి వచ్చిన పెద్దవాళ్ళు ఉన్నారు బ్యాంక్ ఎంప్లాయీస్, అందులో ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క సేవకులతో మాట్లాడుతున్నారు. అయ్యా మీరు చాలా ప్రసంగం చేశారు, కానీ అందులో ఒక మాట నా హృదయాన్ని తాకింది. మీరు చెప్పింది 100% రైట్. అదే మాట అంటే ఎప్పుడైతే మన పిల్లలు దేవునికి దక్కుతారో అదే పిల్లలు మనకి కూడా దక్కుతారు. నా కుమారుడికి నేను చాలా చదివించాను, చాలా పెద్దవాడిగా ప్రయోజనంగా మంచి హై స్టడీస్ చదివించాను. కానీ నా రిటైర్మెంట్ ఫంక్షన్లో నా కుమారుడు నాతో లేడు. ఒకవేళ నేను ఫోన్ చేసినా కూడా నాన్న ఇది కోపించి అది కోపించి ఏ రోజు కూడా నాన్న తిన్నావా, అమ్మ ఎలా ఉన్నావా ఏది కూడా అనలేదు. బహుశా నేను నా కుమారుడిని దేవుడిలో పెంచలేదు అన్నాను. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము మన పిల్లల్ని దేవుడి మందిరంలో పెంచాలి. దేవుని స్తోత్రం. మీరు గమనించండి, ప్రిన్సిపల్ మేడం గారు ఫేస్ ఎప్పుడైనా చూడండి. పిల్లలు ఉన్న మనమందరం ఆనందించే ఆ చిరునవ్వు కంటే పిల్లలకి దూరంగా ఉన్నా కూడా ఆమెలో అదే ఆనందం ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల్ని దేవుని మందిరంలో పెంచుతారో ఆ యొక్క పిల్లలు కూడా తల్లిదండ్రుల చేతిలో ఉంటారు. దేవుని స్తోత్రం. మనం లూకా సువార్త 2వ అధ్యాయం 40 నుంచి 43 వరకు ఆ వచనాలు చదివినట్లయితే యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసులో ఉండేటప్పుడు యెరూషలేము పట్టణానికి వారు పస్కా పండుగలో తీసుకొని వెళ్తున్న సందర్భం ఉంది. అంటే తల్లిదండ్రులకి అలవాటు 12 సంవత్సరాలు బట్టి లేకపోతే కొన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు ఆ యొక్క పస్కా పండుగకి యెరూషలేముకి దేవాలయానికి తీసే అలవాటు తల్లిదండ్రులకు ఉంది, అదేవిధంగా కుమారులకు ఉంది. ఈ రోజు తల్లిదండ్రులు ముందుగా చర్చికి వెళ్ళడం లేదు. వాళ్ళే లేకపోతే పిల్లలు ఏ విధంగా వెళ్తారు? రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎప్పుడైతే మనము దేవునికి మన పిల్లలు పరిచయం చేస్తామో దేవుడు మనకి కూడా పిల్లల్ని పరిచయం చేస్తారు. దేవుడు కుటుంబానికి దేవుడు